స్టూడెంట్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము CS 206 వెబ్ టెక్నాలజీస్ ఎవరైతే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి 206 సబ్జెక్టు వెబ్ టెక్నాలజీస్ ఉంది, మీ అందరికీ తెలుసు. ఈ సబ్జెక్టుకి సంబంధించిన మిడ్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. సిలబస్ ప్రకారమే మనం అందరం కూడా క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏందనేది తెలుసుకుందామండి. ఇక్కడ మనకి ఫస్ట్ యూనిట్ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అలాగే సెకండ్ యూనిట్ HTML ఎలిమెంట్స్ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. చాలా సింపుల్గా ఉంది సిలబస్. నేను ఇంతకుముందు వెబ్ డిజైనింగ్ అని ఒక సబ్జెక్ట్ చెప్పేవాడిని. అది ఫోర్త్ సెమ్లోనో అలాగే సిక్స్త్ సెమిస్టర్లో, ఫిఫ్త్ సెమిస్టర్లోనో, ఫిఫ్త్ సిక్స్త్ సెమిస్టర్స్లో ఒక సబ్జెక్ట్గా ఉండేది. దాంట్లో ఈ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ అంతా కలిపి కూడా ఒక యూనిట్ ఉండేది. బట్ మీకు చాలా సింపుల్గా చేశారు సిలబస్. సో క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయడం చాలా ఈజీ అండి. ఇక్కడ మనకి టాపిక్స్ వచ్చి ప్రిన్సిపల్స్ ఆఫ్ వెబ్ డిజైనింగ్ అండ్ ఇంట్రడక్షన్ టు HTML అని ఫస్ట్ యూనిట్లో ఉంది. దీంట్లో ఇంటర్నెట్, వెబ్ పేజెస్, వెబ్సైట్, URL, అనాటమీ ఆఫ్ వెబ్ పేజ్, ఫార్మాట్, ఎలిమెంట్స్, నావిగేషన్, వెబ్సైట్, HTML, ఇంట్రడక్షన్, ట్యాగ్స్ ఇలా టాపిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ యూనిట్ 2లో HTML ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. HTMLలో ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాడింగ్ ఇమేజెస్, క్రియేటింగ్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్, అనార్డర్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్, తర్వాత కలర్స్, కనెక్టింగ్ టు హైపర్ లింక్స్, టేబుల్స్, ఫార్మ్స్, ఫ్రేమ్స్, అప్లికేషన్స్ ఆఫ్ HTML. ఇక్కడ టాపిక్స్ చూస్తేనే మీకు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసేటట్టు ఉన్నాయండి. ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి ఏందనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్గా మనం ఈ క్వశ్చన్స్ గురించి నేర్చుకుంటే సరిపోతుంది. సో మీకు ఇక్కడ ఫస్ట్ మిడ్లో అడిగే క్వశ్చన్ డిఫైన్ ఇంటర్నెట్, వెబ్ పేజ్, వెబ్సైట్, URL. దీని నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుందండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి ఇక్కడ వాట్ ఈజ్ ఎ వెబ్ పేజ్ అని చాలాసార్లు అడగడం జరిగింది. అలాగే వాట్ ఈజ్ ఎ యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఈ రెండు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. రేపు మీరు ఖచ్చితంగా వెబ్ పేజ్, వెబ్సైట్, URL దీని గురించి మాత్రం మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అలాగే ఇంటర్నెట్ అంటే కనెక్షన్ ఆఫ్ నెట్వర్క్స్. ఓకే, కలెక్షన్ ఆఫ్ ఇంటర్లింక్డ్ కంప్యూటర్స్ ఓవర్ నెట్వర్క్ ఈజ్ కాల్డ్ ఇంటర్నెట్. ఓకే, ఈ డెఫినేషన్ కూడా మీరు సింపుల్గా గూగుల్ కొడితే కూడా సరిపోతుంది. దీని నుంచి 1 మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇల్లస్ట్రేట్ ది అనాటమీ ఆఫ్ వెబ్ పేజ్, ఇది 3 మార్క్స్లో అడుగుతాడండి. అలాగే ఇల్లస్ట్రేట్ ది ఫార్మాట్ ఆఫ్ వెబ్ పేజ్, ఇది కూడా 3 మార్క్స్లో అడుగుతాడు. లిస్ట్ వేరియస్ వెబ్ పేజ్ ఎలిమెంట్స్ ఇక్కడ మనకి వెబ్ పేజ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వీటి నుంచి మీరు 1 మార్క్ క్వశ్చన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మాత్రం అనాటమీ ఆఫ్ వెబ్ పేజ్ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. క్వశ్చన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అనాటమీ ఆఫ్ వెబ్ పేజ్ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. 3 మార్క్స్. లిస్ట్ వేరియస్ వెబ్ పేజ్ ఎలిమెంట్స్, ఇది 3 మార్క్స్. ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ నావిగేటింగ్ త్రూ వెబ్ పేజెస్. ఓకే, ప్రాసెస్ ఆఫ్ నావిగేటింగ్ త్రూ వెబ్ పేజెస్, ఇది కూడా మనకి 5 మార్క్స్లో. ఎక్స్ప్లెయిన్ అనే వర్డ్ ఉందంటే చాలు, మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలి. ఇది 5 మార్క్స్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ HTML, సో ఇది కూడా మనకి 3 మార్క్స్లో అడుగుతాడు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మాత్రం మనకి ఇక్కడ నావిగేషన్ త్రూ వెబ్ పేజ్ అనేది అడగడం జరిగింది. అలాగే అనాటమీ ఆఫ్ వెబ్ పేజ్ అనేది కూడా చాలా మటుకు అడగడం జరిగింది. ఓకే, డెవలప్ సింపుల్ వెబ్ పేజ్ యూజింగ్ బేసిక్ ట్యాగ్స్. ఇక్కడ మీకు సింపుల్గా 1 మార్క్ క్వశ్చన్ అడగాలనుకుంటే లిస్ట్ ది డిఫరెంట్ బేసిక్ ట్యాగ్స్ ఇన్ HTML అంటాడు. ఈ బేసిక్ ట్యాగ్స్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకున్నా చాలు. HTML హెడ్, టైటిల్, బాడీ, ఇవి బేసిక్ ట్యాగ్స్ ఇన్ HTML. ఓకే, ఈ బేసిక్ ట్యాగ్స్ ఇన్ HTML గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 1 మార్క్లో అడుగుతాడు వాట్ ఆర్ ద బేసిక్ ట్యాగ్స్ ఇన్ HTML హెడ్, టైటిల్, బాడీ, ఇవి గుర్తుపెట్టుకోండి. 1 మార్క్లో మీకు ఇదో క్వశ్చన్ అడగవచ్చు. అలాగే మనకి బేసిక్ ట్యాగ్స్ ఇన్ HTML హెడ్, టైటిల్, బాడీ, వీటి యూజెస్ కూడా మీరు నేర్చుకుని ఉండాలి. హెడ్, టైటిల్, బాడీ వీటి యూజెస్ ఏంటో కూడా మీరు నేర్చుకోండి సరిపోతుంది. డెవలప్ సింపుల్ వెబ్ పేజెస్ విత్ ది ఫాలోయింగ్ ట్యాగ్స్ H1 to H6, Q, స్ట్రాంగ్, బిగ్, స్మాల్, ఇన్సర్ట్, డిలీట్, వీటి మీనింగ్ కూడా మీరు ఇక్కడ నేర్చుకోవాలి. ఓకే, వీటి మీనింగ్ మీరు తెలుసుకుంటే సరిపోతుంది. డెవలప్ సింపుల్ వెబ్ పేజ్ విత్ ది ఫాలోయింగ్ ప్రజెంటేషన్ ట్యాగ్. వాట్ ఆర్ ద ప్రజెంటేషన్ ట్యాగ్స్ ఇన్ HTML అంటాడు సింపుల్గా. BIU, స్ట్రైక్, సబ్, సూపర్, సెంటర్, మార్క్యూ. మనకి మార్క్యూ గురించి మాత్రం చాలాసార్లు అడిగాడు. మార్క్యూ ఎందుకు వాడతారు ఏంటి అనేది మీకు తెలిసి ఉండాలి. మార్క్యూ అనేది యాక్చువల్లీ స్క్రోలింగ్ రావడానికి వాడతారు. చూద్దాం ఇక్కడ మార్క్యూ యూజ్ ఏంటి అనేది. నేను కూడా చాలా సంవత్సరాలు అయింది చెప్పి. ఓకే, బట్ నాకు గుర్తుంది మార్క్యూ ఎందుకు వాడతారంటే మార్క్యూ ట్యాగ్ in HTML. ఓకే, మార్క్యూ ట్యాగ్ యూజ్ టు క్రియేట్ ఏ స్క్రోలింగ్ ఎఫెక్ట్ ఫర్ టెక్స్ట్ ఆర్ ఇమేజెస్. సో స్క్రోలింగ్ ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి మార్క్యూ ట్యాగ్ వాడతారు. దిస్ ట్యాగ్ కెన్ మేక్ కంటెంట్ మూవ్ లెఫ్ట్, రైట్, అప్ ఆర్ డౌన్, యాడింగ్. ఓకే, వీటి యూజెస్ అడుగుతాడండి. మీకు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయడానికి లాంగ్ క్వశ్చన్ ఏమున్నాయి అంటే దీని నుంచి అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, బి ఎందుకు వాడతారు? బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. టెక్స్ట్ని బోల్డ్ చేయడానికి, ఇటాలిక్ చేయడానికి, అండర్లైన్ చేయడానికి. వీటిలో మధ్యలో ఈ ట్యాగ్స్ మధ్యలో రాసిన టెక్స్ట్ అంతా కూడా బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అవుతుంది.
రెస్పెక్టివ్లీ. బోల్డ్, బి అంటే బోల్డ్, ఐ అయితే ఇటాలిక్, యూ అంటే అండర్లైన్ అవుతుంది. స్ట్రైక్ అంటే టెక్స్ట్ మీద స్ట్రైక్ అవుట్ చేస్తాం చూడండి, మనం కొట్టేస్తాం పెన్ తోటి, అట్లాంటి మార్క్ వస్తుంది. సబ్స్క్రిప్ట్లు క్రియేట్ చేయడానికి ఎస్యూపీ వాడాలి. సూపర్ స్క్రిప్ట్ క్రియేట్ చేయాలంటే ఎస్యూపీ వాడాలి. టెక్స్ట్ సెంటర్లో వచ్చినట్టు మనం బేసికలీ ఈ సెంటర్ ట్యాగ్ వాడతారు. సెంటర్ చూడండి ఇక్కడ, సెంటర్ ట్యాగ్ వాజ్ యూజ్డ్ HTML4 టు సెంటర్ అలైన్ టెక్స్ట్, సెంటర్ అలైన్ టెక్స్ట్. ఓకే, సెంటర్ టెక్స్ట్ మనకి సెంటర్లో అలైన్ చేయడానికి సెంటర్ ట్యాగ్ వాడతాం. మార్క్ ఎందుకు వాడతారో నేను ఆల్రెడీ చెప్పాను. సో మీకు ఇది 5 మార్క్స్లో అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మాత్రం ఇవే మనకి క్వశ్చన్స్. నెక్స్ట్ చూడండి, 1 మార్క్ క్వశ్చన్. ఫస్ట్ యూనిట్ అయిపోయింది. సెకండ్ యూనిట్లో మనకి డిఫైన్ క్యాస్కడింగ్ స్టైల్ షీట్, ఇది 1 మార్క్లో అడుగుతాడు. డిఫైన్ క్యాస్కడింగ్ స్టైల్ షీట్. సిఎస్ఎస్ అంటే క్యాస్కడింగ్ స్టైల్ షీట్. డిఫైన్ క్యాస్కడింగ్ స్టైల్ షీట్ 1 మార్క్ అడుగుతాడు. లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్, ఇది 3 మార్క్స్ అడుగుతాడు. డిఫైన్ ఇన్లైన్ స్టైల్ షీట్, ఇది కూడా 1 మార్క్ అడుగుతాడు. ఓకే, ఇన్లైన్ స్టైల్ షీట్ డిఫైన్ ఇన్లైన్ స్టైల్ షీట్ అని గివ్ ఎగ్జాంపుల్ ఫర్ మన ఇన్లైన్ స్టైల్ షీట్ అంటాడు. ఇది కూడా 3 మార్క్స్ అడిగే అవకాశం ఉంది ఈ క్వశ్చన్ కంబైన్ చేసి. ఇల్లస్ట్రేట్ ఇన్లైన్ స్టైల్ షీట్స్, ఈ క్వశ్చన్ అనేది డిఫైన్ ఇన్లైన్ స్టైల్ షీట్ అండ్ ఇల్లస్ట్రేట్ ఇన్లైన్ స్టైల్ షీట్ అని కంబైన్డ్ గా అడిగే అవకాశం ఉంటుంది. ఇది 3 మార్క్స్ అడుగుతాడు. డిఫైన్ ఎంబెడెడ్ స్టైల్ షీట్, ఇల్లస్ట్రేట్ అండ్ ఎంబెడెడ్ స్టైల్ షీట్. ఇక్కడ ఉన్నాయి రెండు రకాల స్టైల్ షీట్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్, ఇన్లైన్ స్టైల్ షీట్ ఉంది, ఎంబెడెడ్ స్టైల్ షీట్, 2 రకాలు ఉన్నాయి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇక్కడే మనకి హెడ్డింగ్స్ లోనే తెలిసిపోయింది. వీటి గురించి మీరు నేర్చుకుంటే సరిపోతుంది. ఇన్లైన్ స్టైల్ షీట్ ఒక ఎగ్జాంపుల్, ఎంబెడెడ్ స్టైల్ షీట్ ఒక ఎగ్జాంపుల్ నేర్చుకోండి. ఇల్లస్ట్రేట్ ఎంబెడెడ్ స్టైల్ షీట్ ఇక్కడే అయిపోయింది. ఇల్లస్ట్రేట్ లింకింగ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ టు HTML పేజ్. సో ఇది మనకి ఈ టాపిక్ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఇల్లస్ట్రేట్ లింకింగ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ టు HTML పేజ్కి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ ఎలా లింక్ చేయాలి అనేది క్వశ్చన్ అండి. ఇలా కూడా అడగొచ్చు. రైట్ అబౌట్ లింకింగ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ టు HTML పేజ్. రైట్ అబౌట్ ది ప్రొసీజర్ టు వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు లింక్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ టు HTML పేజ్. ఇలా కూడా అడిగే అవకాశం ఉంటుంది. డెవలప్ HTML పేజెస్ టు చేంజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ యూజింగ్ CSS. ఇది 5 మార్క్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, మనకి HTML పేజ్లో బ్యాక్గ్రౌండ్ కలర్ CSS క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ వాడి ఎట్లా చేంజ్ చేయాలని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇల్లస్ట్రేట్ సెట్టింగ్ HTML ఎలిమెంట్ మార్జిన్స్ యూజింగ్ CSS. ఇల్లస్ట్రేట్ సెట్టింగ్ HTML ఎలిమెంట్ ప్యాడింగ్ యూజింగ్ CSS. ఇది అడిగే అవకాశం లేదు. ఓకే, ఇల్లస్ట్రేట్ సెట్టింగ్ HTML ఎలిమెంట్ హైట్ అండ్ విడ్త్ యూజింగ్ CSS. యాక్చువల్లీ ఇక్కడ మీకు ఇది థర్డ్ చాప్టర్, సెకండ్ చాప్టర్ కదా మనం చెప్పుకోవాల్సింది. సారీ అండి, నేను మర్చిపోయాను. ఇది థర్డ్ చాప్టర్. ఈ థర్డ్ చాప్టర్ వదిలేసేయండి. ఓకే, ఇది థర్డ్ చాప్టర్. సారీ ఫర్ డిస్కసింగ్ దిస్ థర్డ్ చాప్టర్. బట్ మీకు ఇక్కడ సెకండ్ చాప్టర్ ఉంది, అదే నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఇమేజెస్, టేబుల్స్, ఫ్రేమ్స్ అని చెప్పుకున్నాము ఇంట్రడక్షన్లో. మరి ఇది ఎందుకు మిస్ అయింది అనేది నాకు అర్థం కాలేదు. ఓకే, సో ఇక్కడ మనం ఇది మిస్ చేసాం. స్క్రోలింగ్ థర్డ్ చాప్టర్కి వెళ్ళిపోయాను. ఇది మిడ్ 2లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మళ్ళీ వచ్చినప్పుడు ఎలా చెప్పుకుందాం. ఇప్పుడు మిడ్ 1కి సంబంధించినవి కాబట్టి ఇల్లస్ట్రేట్ ఇమేజ్ ట్యాగ్ విత్ ఇట్స్ అట్రిబ్యూట్స్. ఇమేజ్ ట్యాగ్ ఎందుకు వాడతారు అని మీరు క్వశ్చన్ అడగొచ్చు. వాట్ ఈస్ ద ట్యాగ్ యూజ్ ఫర్ ఇన్సర్టింగ్ యాడింగ్ ఇమేజెస్ ఇన్ HTML. ఓకే, ఇలా అడుగుతాడు. వాట్ ఈస్ ది ట్యాగ్ యూజ్ ఫర్ యాడింగ్ ఆబ్జెక్ట్స్ టు HTML. 1 మార్క్ క్వశ్చన్లో అడుగుతాడు. ఆబ్జెక్ట్ ట్యాగ్, ఇల్లస్ట్రేట్ ఆబ్జెక్ట్ ట్యాగ్ విత్ ఆల్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్. ఆబ్జెక్ట్ ట్యాగ్కి లోపల ఇక్కడ మనకి ఈ ట్యాగ్తో పాటు కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయండి. ఆ అట్రిబ్యూట్స్ మనం తెలుసుకోవాలి. ఇమేజ్ ట్యాగ్ అట్రిబ్యూట్స్ మీరు నేర్చుకోండి. అలాగే ఆబ్జెక్ట్, ఇది ట్యాగ్, దానికి అట్రిబ్యూట్స్ ఉంటాయి. లోపల రాస్తామండి. లోపల మనము ఇమేజ్ ట్యాగ్ ఇక్కడ చూపిస్తాను చూడండి. మీరు W3 స్కూల్స్ చూసుకుంటే సరిపోతుంది, అసలు బుక్ కూడా అక్కర్లేదు. ఇమేజ్కి ఉండే ట్యాగ్స్ ఏంటి? సోర్సు, ఆల్టర్నేట్, విడ్త్, హైట్. ఈ ట్యాగ్స్ గురించే మనం చెప్పుకుంటాం. ఇమేజ్ ట్యాగ్కి ఉండే అడిషనల్ అట్రిబ్యూట్స్ ఏంటి? సోర్సు, ఆల్టర్నేట్, తర్వాత విడ్త్, హైట్. ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. అలాగే మనకి మరి ఆబ్జెక్ట్ ట్యాగ్ కూడా ఉంటాయి. ఆబ్జెక్ట్ ట్యాగ్ కూడా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఆబ్జెక్ట్ ట్యాగ్ ఇన్ HTML. ఆబ్జెక్ట్కి చూడండి, ఆబ్జెక్టివ్ డేటా, విడ్త్, హైట్. ఇవి ఆబ్జెక్టివ్ ట్యాగ్కి సంబంధించిన అట్రిబ్యూట్స్ అనమాట. అట్రిబ్యూట్స్ అనేవి రెడ్ కలర్లో ఇచ్చారు. డేటా, విడ్త్, హైట్. ఇది ఒరిజినల్ ట్యాగ్, దానికి అట్రిబ్యూట్స్. ఓకే, వీటి గురించి మీరు తెలుసుకోవాలి. ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఎగ్జాంపుల్ ఇది గుర్తుపెట్టుకున్నా సరిపోతుందండి. లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ ఇన్ HTML. సో మీకు ఇక్కడ 3 మార్క్స్లో అడుగుతారు. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ ఇన్ HTML? సింపుల్. ఆర్డర్ లిస్టు, అన్ఆర్డర్ లిస్టు,
పేర్లు గుర్తుపెట్టుకోవాలి సరిపోతుంది. ఓకే, లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ ఇన్ హెచ్టిఎంఎల్, ఇది 3 మార్క్స్. డిమాన్స్ట్రేట్ ఆర్డర్ లిస్ట్ అలాంగ్ విత్ అట్రిబ్యూట్స్, డిమాన్స్ట్రేట్ ఆర్డర్ లిస్ట్ విత్ అలాంగ్ విత్ అట్రిబ్యూట్స్, ఇది 5 మార్క్స్లో అడుగుతాడండి. ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, టెక్స్ట్ బుక్లో ఫాల్కన్ రేడియంట్ పబ్లిషర్స్లో చూసుకుంటే సరిపోతుంది. ఓకే, డిమాన్స్ట్రేట్ డెఫినిషన్ లిస్ట్ అలాంగ్ విత్ అట్రిబ్యూట్స్, 3 రకాలు ఉన్నాయి, ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ డెఫినిషన్ లిస్ట్. సో ఈ 3 రకాల లిస్టులకి వాటితో పాటు ఎగ్జాంపుల్స్ కూడా మీరు నేర్చుకోండి. సింటాక్స్ అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్, చాలా ఈజీ సబ్జెక్ట్ ఇది. అప్లై కలర్స్ టు వేరియస్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్, అప్లై కలర్స్ టు వేరియస్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. సో మనకి యాక్చువల్లీ కలర్స్ ఏమేమి కలర్స్ ఉన్నాయి వాటి కోడ్స్ కూడా అడుగుతాడు, కలర్స్ కోడ్స్ కూడా అడుగుతాడు. మీకు ఆ కోడ్స్ గురించి కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు హెచ్టిఎంఎల్ కలర్ కోడ్స్ చూడండి, ఇక్కడ హెచ్టిఎంఎల్ కలర్ కోడ్స్ ఇవి గుర్తుపెట్టుకోవాలండి, చాలా ఈజీ. కాంప్లికేట్ చేయాలనుకుంటే మాత్రం అడగకపోవచ్చు, కాంప్లికేటెడ్గా లేకుండా ఈజీగా ఉండాలంటే ఈ టాపిక్ ఏమి అడగకపోవచ్చు, బట్ కలర్స్ మీరు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అప్లై కలర్స్ టు వేరియస్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్, హౌ టు అప్లై కలర్స్ టు వేరియస్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్, హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి కలర్ ఎలా అప్లై చేయాలి అనేది టాపిక్. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ కొడుతున్నాను నేను, హౌ టు అప్లై HTML color code in HTML. ఓకే, HTML కలర్ కోడ్ ఇన్ HTML, ఇది మీరు ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూసుకోండి, దీంట్లో కలర్స్ ఉంటాయి, ఆ కలర్స్ ఎలా అప్లై చేయాలి ఏందనేది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఈ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో దట్ ఓకే, సో ఈ కలర్ కోడ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ టాపిక్, దీంట్లో మనకి టేబుల్స్ సంబంధించిన క్వశ్చన్ అడుగుతాడు. ఇల్లస్ట్రేట్ యూజింగ్ ది ఫాలోయింగ్ టేబుల్ క్రియేషన్ ట్యాగ్స్ విత్ అట్రిబ్యూట్స్. ఓకే, హౌ టు క్రియేట్ ఎ టేబుల్ ఇన్ HTML అని అడుగుతాడండి. సింపుల్ క్వశ్చన్, టేబుల్లో ఉండే ఇవి కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. టేబుల్ ట్యాగ్స్ అనమాట, టేబుల్, కాలమ్స్, కాలం గ్రూప్, TR టేబుల్ రో, టీ అంటే టేబుల్ సెల్, తర్వాత TH టేబుల్ హెడర్, T బాడీ టేబుల్ బాడీ, T హెడర్, T ఫూటర్. సో ఈ ట్యాగ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, దీన్ని ఎట్లా మీరు టేబుల్ క్రియేట్ చేయాలి అనేది ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, ఆ ఎగ్జాంపుల్ ఒకటి మీరు ప్రాక్టీస్ చేసుకోండి సరిపోతుంది. వీటి మీనింగ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మీకు ఎగ్జామ్లో ఇప్పుడు వీటి మీనింగ్స్ కూడా అడుగుతారు 1 మార్క్ క్వశ్చన్లో. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కాల్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కాల్ గ్రూప్, హౌ టు గ్రూప్ డిఫరెంట్ కాలమ్స్ అని చెప్పి, హౌ టు క్రియేట్ ఏ సెల్ ఇన్ టేబుల్ అని చెప్పి, TD ట్యాగ్, వీటి గురించి కూడా మీకు అడుగుతాడు. డెవలప్ వెబ్ పేజెస్ యూజింగ్ ది ఫాలోయింగ్ కంట్రోల్ ట్యాగ్స్ విత్ అట్రిబ్యూట్స్. ఓకే, వెబ్ పేజెస్ ఫామ్ ట్యాగ్స్ అనమాట, ఇవి ఫామ్ ట్యాగ్స్, ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలంటే డెవలప్ వెబ్ పేజెస్ యూజింగ్ ది ఫాలోయింగ్ కంట్రోల్ ట్యాగ్స్ విత్ అట్రిబ్యూట్స్. వాట్ ఆర్ ద డిఫరెంట్ కంట్రోల్ ట్యాగ్స్ ఇన్ HTML అంటాడు. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఫాము, ఇన్పుట్, బటన్, లేబుల్, సెలెక్ట్, ఆప్షన్స్, టెక్స్ట్ ఏరియా, మనకి ఇవి మాత్రమే ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా ఏంటి, కంట్రోల్ ట్యాగ్స్ అనమాట. కంట్రోల్ ట్యాగ్స్ విత్ దేర్ అట్రిబ్యూట్స్, మనం సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫాము, ఇన్పుట్, బటన్, లేబుల్, సెలెక్ట్, ఆప్షన్స్, టెక్స్ట్ ఏరియా, ఇవన్నీ కూడా ఏంటి మనకి కంట్రోల్ ట్యాగ్స్ ఇన్ HTML వెబ్ పేజెస్ అనమాట. సో వీటి సింటాక్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. దీని మీద మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా బుక్లో ఉంటుంది, ఫాల్కన్ పబ్లిషర్స్గా ఉంటుంది. ఆ ఫాల్కన్ పబ్లిషర్స్లో హౌ టు క్రియేట్ ఏ ఇన్పుట్ పేజ్ అంటది. ఇన్పుట్ పేజ్ యూజింగ్ 2 టెక్స్ట్ బాక్సెస్, తర్వాత మనకి ఒక లేబుల్, ఒక బటన్ తోటి ఎట్లా క్రియేట్ చేయాలని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఆ ఎగ్జాంపుల్ మీరు ఒకటి ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి ఇవ్వలేదు, బట్ మీరు దాని ఎగ్జాంపుల్ ఫాల్కన్ పబ్లిషర్స్లో ఇచ్చాడు. ఆ ఫాల్కన్ పబ్లిషర్స్లో ఉన్న దాన్ని మీరు జస్ట్ బై హార్ట్ చేసుకుంటే సరిపోతుంది, లేదా అర్థం చేసుకొని సొంతంగా అయినా క్రియేట్ చేయండి సరిపోతుంది. దీని నుంచి మీకు 5 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, ఇది కూడా మనకి 5 మార్క్స్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. డెవలప్ వెబ్ పేజెస్ యూజింగ్ ది ఫాలోయింగ్ ఫ్రేమ్ ట్యాగ్స్ విత్ అట్రిబ్యూట్స్. ఫ్రేమ్ సెట్, నో ఫ్రేమ్. దీంట్లో మనకి ఫ్రేమ్ సెట్ గురించి అడుగుతాడు. ఫ్రేమ్ సెట్ ఎందుకు వాడతారంటే ఫ్రేమ్స్ ఏరియాని సపరేట్ చేయడానికి, ఉన్న వెబ్ పేజ్లో ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది, ఆ ఫ్రేమ్ ఏరియాని సపరేట్ చేయడానికి మనం ఫ్రేమ్ సెట్ వాడతాము. సో ఆ ఫ్రేమ్ సెట్ ఎగ్జాంపుల్ ఉంటుందండి, మనకి ఫాల్కన్ పబ్లిషర్స్లో ఉంది, అది మీరు ప్రాక్టీస్ చేయండి. అది 5 మార్క్స్ క్వశ్చన్. లిస్ట్ ది అప్లికేషన్స్ ఆఫ్ HTML అనేది మనకి 3 మార్క్స్లో అడిగే స్కోప్ ఉన్న క్వశ్చన్. సో ఇక్కడ 5 మార్క్స్ అనేది మనకి దీని నుంచే వచ్చేది, ఈ రెండింటి నుంచి. ఓకే, ఈ 3 టాపిక్స్ 2.8, 2.9, 2.10 మనకి యాక్చువల్లీ 5 మార్క్స్ అడిగే అవకాశం ఉంది. అలాగే లిస్ట్ అప్లికేషన్స్ ఆఫ్ HTML 3 మార్క్స్ అడుగుతాడు. ఓకే, నీ ఆర్డర్ లిస్టు, అన్ఆర్డర్ లిస్టు, డెఫినేషన్ లిస్టులు, వీటి నుంచి 3 మార్క్స్ అన్నా 5 మార్క్స్ క్వశ్చన్ అయినా వచ్చే అవకాశం ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ ఇన్ HTML, ఇది 1 మార్క్లో అడుగుతాడు. ఓకే, ఇమేజ్ ట్యాగ్, దాని అట్రిబ్యూట్స్ ఏంటి, ఆబ్జెక్ట్ ట్యాగ్, దాని అట్రిబ్యూట్స్ ఏంటి, ఇవే సింపుల్
మీకు టెక్స్ట్ బుక్లో చాంతాడంత మ్యాటర్ ఉన్నా కూడా ఈ క్వశ్చన్స్ ఇక్కడ ఉన్న ఈ 11 క్వశ్చన్స్ ఇక్కడ క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉన్నాయి 1 2 3 ఇలా 11 క్వశ్చన్స్ ఉన్నాయి, అక్కడ మనకి 9 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ దీస్ 20 ఓకే మనకి రేపు 10 క్వశ్చన్స్ వస్తాయి అంతే కదా. 4 మార్క్స్, తర్వాత 3 మార్క్స్లో 4 4 4 8 అండ్ 5 మార్క్స్లో కూడా 4 12 క్వశ్చన్స్. ఓకే మీకు ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్సే అర్థమవుతున్నాయి. ఉన్న 20 క్వశ్చన్స్లో మీకు 12 క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో. ఓకే ఎలా అడుగుతాయి ఏందని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఫాల్కన్ పబ్లిషర్స్ బుక్ తీసుకొని మీరు జస్ట్ వాటిని ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఇది యాక్చువల్లీ నేను ఇక్కడ బై మిస్టేక్ మీకు ఇక్కడ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది థర్డ్ చాప్టర్. ఈ థర్డ్ చాప్టర్ మిడ్ 2లో సిలబస్. యాక్చువల్లీ బై మిస్టేక్ నేను థర్డ్ చాప్టర్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్గెట్ అబౌట్ దిస్ థర్డ్ చాప్టర్. ఓకే బట్ మీరు 1 2 చాప్టర్స్లో ఉన్న క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఏందనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటిని మీరు అర్థం చేసుకొని చదువుకుంటే సరిపోతుందండి. ఇది మిడ్ 1కి సంబంధించిన వెబ్ టెక్నాలజీస్ లేదా వెబ్ డిజైనింగ్. ఓకే వెబ్ డిజైనింగ్ సబ్జెక్ట్ సిలబస్, వెబ్ టెక్నాలజీ సిలబస్ CS 206. ఓకే ఇది ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. To keep in touch with me, you can comment in the video about my question framing and other things, so that I will also improve my strategy to explain you these topics. Thank you for watching this video. Wish you all the best. Hope you will subscribe my YouTube channel.